వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పిఠాపురం గడ్డ కబ్జాలకు అడ్డాగా మారిందని రెవెన్యూ అధికారులు ఉన్నా, ప్రశ్నించే ఎమ్మెల్యే ఉన్నా, పాడా అనే స్పెషల్ కార్యాలయం ఉన్నా, ఫైర్మన్ కమిటీలు ఉన్నా ప్రభుత్వ భూములు పరిరక్షింపబడలేకపోతున్నాయి. కళ్ల ముందే జరుగుతున్న కబ్జాలు నియంత్రణ లేకుండా పోయింది. ఖాళీ స్థలం కనపడితే చాలు హాంఫర్ట్ అన్నట్టుగా జరుగుతూనే ఉన్నాయి. తక్షణమే ఈ ప్రభుత్వ భూమి పరిరక్షించాలని సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ అగ్రహారం కాంపౌండ్ వాళ్ళు పక్కన ఉన్న 153 సర్వే నెంబర్లో 90 సెంట్లు అధికార పార్టీ నాయకులే కబ్జాకి పాల్పడుతున్నారని సమాచారం ఉంది. రెండోది చిత్రాడ బ్రిడ్జి దగ్గర ఎకరం భూమి కబ్జాకి గురవుతూ ఉంది. అదేవిధంగా నిన్న మాదాపురం గోదావరిగట్టు దగ్గర 40 సెంట్లు భూమి కబ్జాకి గురవుతూ ఉంది. ఇలా పిఠాపురం నియోజకవర్గంలో యథేచ్ఛగా అదుపు లేకుండా ఇవాళ కబ్జాల పరము సాగుతూ ఉంది. ఇక్కడ ఫైర్మన్ కమిటీ అని ఒకటి వేశారు. ఈ కమిటీ ఏం చేస్తుందని అడుగుతూ ఉన్నాం. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేడు. అధికారులము ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేని పరిస్థితిలో పిఠాపురం నియోజకవర్గం ప్రభుత్వ భూమి పరిరక్షించే ఇదే లేకుండా పోయింది. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఒకటే క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. మీరు ఎక్కడో ఉన్నారు, మీ వాళ్ళకి మీరు ఇష్టం వచ్చిన రీతిలో కబ్జాలు చేసుకోండి, నా వాటా నాకు పంపించండి అని మీరు డైరెక్షన్ ఇస్తున్నారా, లేదంటే మీకు తెలియక జరుగుతుందా, ఫైర్మన్ కమిటీకి తెలియక జరుగుతుందా అని ఇవాళ అడుగుతూ ఉన్నాం. కాబట్టి మేము సూచించిన కబ్జా భూములు, ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఉన్నాయో దాని గురించి ఇవాళ జల్లూరు పర్యటనకు వచ్చిన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రం పురాపాలాలు పరిశీలన చేసి తక్షణమే ఈ ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని, కబ్జాల నుండి కాపాడాలని, ఈ భూములన్నీ కూడా పేదలకే అప్పగించాలని మేము సిపిఐ పార్టీగా, ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.